హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే తీపి కబురు చెబుతోంది. ఇకపై లోకల్ ట్రైన్లలో ప్రయాణం పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా జర్నీ చేసేయచ్చు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు, కాలుష్యాన్ని తరిమి కొట్టేందుకు తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం. హైదరాబాద్ వరల్డ్ సిటీ, కానీ ఇక్కడ రోడ్డు మీదకి వస్తే చాలు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిందే. గంటల కొద్ది నిరీక్షణ, వాహనాల నుంచి వెలువడే పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ఈ సమస్యలన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని యోచిస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మెగా స్కీమ్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం అమలుపై ప్రభుత్వం అప్పుడే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర ఉన్నతాధికారులు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏడాదికి వస్తున్న 10 కోట్ల రూపాయల ఆదాయాన్ని తామే భరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ రైల్వే శాఖకు అధికారికంగా లేఖ కూడా రాశారు. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేసి ప్రజల స్పందనను బట్టి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఒక చిన్న మెలిక పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 491 కోట్ల రూపాయల పాత బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతుంది. అటు ప్రభుత్వం మాత్రం ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 40,000 మంది ప్రయాణికుల సంఖ్య 1,00,000 దాటుతుందని అంచనా వేస్తుంది. రద్దీకి తగ్గట్టుగా ట్రిప్పులు పెంచాలని, స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని రైల్వే బోర్డును కోరుతోంది. ఈ ముసాయిదా ఒప్పందం కుదిరితే జూన్ నుంచి భాగ్యనగర వాసుల లోకల్ ప్రయాణం ఫ్రీ.